నగరంలో చెత్త సమస్య రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. ఇంటింటి సేకరణ చేస్తున్న వీధుల్లో రోడ్ల పక్కన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. వర్షం పడితే ఇక ఆ ప్రాంతాల గుండా వెళ్లలేం. ఫైన్ వేస్తామని హెచ్చరించినా నగరవాసుల్లో మార్పు కనిపించట్లేదు. అందుకే జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. ఇక వీధుల్లో రోడ్లపై చెత్త వేస్తే ఇట్టే దొరికిపోతారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 22 లక్షల గృహాలున్నాయి. వీటి నుంచి ప్రతినిత్యం టన్నుల్లో చెత్త ఉత్పన్నమవుతుంది. అయితే వచ్చిన వాటిని వచ్చినట్టు జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తూ ఉంటారు. ఇంటింటి చెత్త సేకరణ కోసం 4500 స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఆ చెత్త తీసుకువెళ్తున్నందుకు కొంత మొత్తాన్ని తీసుకుంటారు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొందరు, చెత్త ఆటోలు రావడం లేదని మరికొందరు రోడ్లపైనే వాటిని పడేస్తున్నారు. ఇలా వేస్తూ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. ప్రస్తుతం నగరంలో 2300 చెత్త కుప్పలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మా స్లమ్ ఏరియాలో చెత్త అనేది ఎక్కడంటే అక్కడ పడేస్తారు, ఒక జాగాలు వేస్తలేరు. దానివల్ల నాళాలు నిండిపోతున్నాయి. మాకు ఇబ్బంది జరుగుతుంది. చిన్నపిల్లలకైనా, ఎవరికైనా, పెద్దలకైనా, ముసలి వాళ్ళకైనా ఇబ్బంది జరుగుతుంది. అది రోడ్డు మీద వేయకుండా ఒక జాగాలో మంచిగా పరిశుభ్రపరిచేటట్టు చేసుకోవాలి. అది మన ప్రజలు కూడా చేసుకోవాలి, అందరు చేసుకోవాలి. మన ఇంటోళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా చేసుకోవాలి. కానీ మీకు తోచినట్టు ఏడబడితే ఆడ నాలా కుల్ల ఉంది, అటు నాలా చూడండి, ఆ నాలా ఒకటి అది నిండిపోయింది. దానివల్ల మనకు ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనకు గవర్నమెంట్ కూడా సాయం చేస్తా అంటారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల వర్షం వచ్చిన సమయంలో ఇబ్బంది తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేస్తే 1000 రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే ఫైన్ నుంచి తప్పించుకునేందుకు చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేసేవారు ఎవరికీ కనిపించకుండా రాత్రి సమయాల్లో వేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రదేశాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ సర్కిల్లోని ఉప్పల్, చిలకానగర్ లో చెత్త కుప్పలను తొలగించి సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. ఇది విజయవంతమైతే నగరమంతా ఇదే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా నిధులను సమీకరించాలని అనుకుంటున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. అన్ని చోట్ల ఇదే తరహాలో పెట్టి బహిరంగ ప్రదేశాలలో చెత్త నిర్మూలన చేయనున్నారు అధికారులు. డ్రైనేజ్ నరాలు మొత్తం ఎక్కడికి జామ్ అయిపోయి ఇళ్లకు వాటర్ వచ్చేస్తుంది. పక్కనే స్కూల్ ఉంది. మలేరియా, డెంగీ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దానికి 2 డబ్బాలు అది అడ్జస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా బాగుంటుంది. పక్కనే ఇప్పుడు వైన్ షాప్ కూడా ఒకటి అయిపోయింది. ఎవడు తాగినోడు, తప్పినోడు ఖాళీ బాటిల్తో సుధా తీసుకొచ్చి నాళాలనే పడేస్తుంది. ఈ ఆడపిల్లలు వచ్చిపోవాలన్నా కూడా దానితో పాటు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే లేబరు, స్లమ్లో ఉండే వాళ్ళు పనికి పోయి రావాలంటే కూడా భయపడుతున్నారు. ఇది మొత్తం వాటర్ పైనుంచి వచ్చి ఫిల్మ్ నుంచి వచ్చి బస్సులను మొత్తం వాటర్ అంతా మాకు నిండిపోతుంది. ఇక్కడనే ఇది మొత్తం నిండిపోతుంది. వర్షం పడితే మేము ఇంట్లో నైట్లో చెత్త అయిపోతుంది. చెత్త రివర్స్ నీళ్ళు వస్తాయి, ఇక్కడ నిండిపోతుంది. మొత్తం నీళ్ళు వాటర్ ఫుల్ అయిపోతుంది. అసలు పోవడానికి రాదు. ఇక తమ్మం ఉంది, తమ్మం కూడా కరెంట్ షార్ట్ కొడుతుంది. అందులో కొంచెం పట్టించుకుంటూ లీడర్ పట్టించుకోడు, మా బస్సుల కార్పొరేట్ పట్టించుకోడు, ఎమ్మెల్యే కూడా మాకు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా వరకు సక్సెస్ అయింది. ఇంటింటి చెత్త సేకరణ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం చాలా వరకు తగ్గింది. అయినా కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల పక్కన చెత్తను వేస్తున్నారు. ఇంటి వరకు చెత్త ఆటోలు రాకపోవడం, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే వంకతో రోడ్ల పక్కన చెత్తను పడేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. ఆ ప్రాంతం అందవిహీనంగా మారుతోంది. దీంతో స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తి దెబ్బతింటోంది. అందుకు జీహెచ్ఎంసీ ఇలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు కావాలంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరంలో 2000కు పైగా చెత్త కుప్పలు, 4000కు పైగా చెత్త బండ్లు ఉన్నాయి. ఒకవేళ చెత్త బండ్లలో చెత్త వేసినట్లయితే 150 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు తీసుకుంటారు. దానికోసమని నగర ప్రజలు ఎందుకు 150 రూపాయలు ఖర్చు చేయడం అని చెప్పి నగర ప్రజలంతా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రారంభించారు. ఆ చెత్త అనేది నాలాలలో పేరుకుపోయి ఉండి వర్షం వచ్చినప్పుడు ఒక వరద ముప్పు అనేది హైదరాబాద్ నగరాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దాని వలన ఆ నగరం మొత్తం చెత్త ఉండడం వల్ల వరద వచ్చిన నీరంతా బస్తీలలోని ఇళ్లకైతే రావడం ప్రారంభించాయి. దానివల్ల నగర ప్రజలంతా ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంది. దానికోసం జీహెచ్ఎంసీ ఒక ఆలోచన చేసి సైరన్ మరియు ఒక సీసీ కెమెరాని అయితే పోల్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇది నగరం అంతటా వ్యాపించినట్లయితే
చెత్త అనేది నగర ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండడానికి ఒక విధంగానైతే సహాయపడుతుందనే చెప్పుకోవచ్చు. దానికోసమని ఒకవేళ ఇది సక్సెస్ అయితే నగరం అంతటా ఈ సైరన్లు అనేవి ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ వారు చెప్పడం జరిగింది. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే నగరానికి వరద ముప్పు అనేది తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.